హాయ్ అండి. ఈరోజు కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చీజ్ కేక్ అండి ఇది. కీరీ అండి. ఇవన్నీ కీరీ, జెల్టన్ పౌడర్, క్రీము, బిస్కెట్స్, బటర్. ముందుగా ఇలాగ బిస్కెట్లని ఇలాగ పౌడర్ చేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని పౌడర్ కింద చేసుకొని ఇలాంటి గిన్నెలో వేసుకోవాలి. కేక్ది ఇది వచ్చేసి బటర్ హీట్ చేసుకోవాలి. ఇలాగా హీట్ చేసుకున్న తర్వాత దీంట్లో పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఆయిల్, ఈ బటర్ వేసుకొని కొద్దిగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా ఉండల కింద వచ్చేలాగా చూసుకున్నాక బాగా కలిసినట్టు దాన్ని ఇలాగా ఈవెన్గా చేసుకుని ఇలా కొంచెంసేపు అది ఆరి దాకాలాగా హీట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది జెల్టన్ పౌడర్ అండి. ఇది వేస్తే కొంచెం థిక్నెస్ వస్తుంది కాబట్టి కొంచెం వాటర్లో వేసి కొద్దిగా ఉన్నది ఇలాగ క్రీము, కీరీ ఇలా మిక్సీ పట్టుకోవాలి. జెల్టన్ పౌడర్ కూడా వేసేసుకున్నాను అందులో. ముందుగా పక్కన పెట్టుకున్నాక వాటర్ కూడా వేసేసాం. ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకుని ఈ హీట్ చేసిన దాంట్లో ఈ క్రీమ్ వేసేసి అలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి మొత్తం. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన దాన్ని ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం అతుక్కుంటుంది అనమాట. దానికి ఒకటి అతుక్కోకుండా అనమాట. ముందు బిస్కెట్ సెపరేట్గా వేసాము, తర్వాత వచ్చేసి కీరీ, ఇది చీజ్ కూడా సెపరేట్. ఇప్పుడు వచ్చేసి జెల్లీ చేద్దాము. 2 ప్యాకెట్లకి 4 కప్పులు వాటర్ వేసామండి. ఇది బాయిల్ చేసుకొని ఈ బాయిల్ చేసిందని మనం పైన వేసుకోవడమే. పైన వేసుకొని ఇంక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవడమే. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూడండి ఎంత మంచిగా వచ్చిందో. నీట్గా చాలా బాగుంది. అందరూ బాగుందని అన్నారు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.